మేము వైసీపీని అంటే వారు చేసిన తప్పులు విమర్శించే భాగంలో కొన్ని రకాలుగా ఒకటి వచ్చేసరికి ప్రభుత్వ అంతర్గతంగా చేసే వ్యవహారాలు ఒకటి, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి ప్రతిపక్షాల మీద కావచ్చు లేకపోతే మిగతా ప్రజల మీద కావచ్చు వాళ్ళు చేసే దురాఘాతాల మీద మేము మాట్లాడటం జరిగింది. సరే, విమర్శించే నేపథ్యంలో కొన్ని అంటే ఎట్లయినా మనకు అందిన సమాచారాన్ని పట్టుకునే కదా మేము విమర్శించేది. ఆ నేపథ్యంలో కొంత చేశారు, కొన్ని హామీలు కూడా మేము ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పటికే చాలా దారుణంగా ఉంది. 12 లక్షలు 13 లక్షల కోట్లు అప్పుడు మేము లెక్కలేసి చెప్తున్నాం క్లియర్గా. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు చేశారు. ఆ నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అది వాట్ యు కాల్డ్ 6 గ్యారంటీస్ కావచ్చు లేకపోతే మిగతా మేనిఫెస్టోకి సంబంధించి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మేము చాలా తక్కువ విమర్శలు చేసాము, చాలా తప్పులో కాలేసామని అర్థమైంది. ఎందుకంటే మేము బయట ఉండి సమాచారం అందుకున్నాం కాబట్టి ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకున్నాం, కానీ బట్ లోపలికి అధికారంలోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి రికార్డ్స్ అన్ని పరిశీలించి అంత డేటా మాకు అందుతుంది కదా అధికారంలోకి వచ్చాం కాబట్టి. అవి చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయే రేంజ్లు ఉంది. అంటే మేము అంచనాలు పూర్తిగా తలకిందులని 12 లక్షలు 13 లక్షల కోట్ల అప్పు కాదు, అది 14 లక్షల పైనే ఉంది వెంకటకృష్ణ గారు. అయితే మొన్న మీరు అన్నట్టు వైట్ పేపర్ 9,75,000 కోట్లకి రిలీజ్ చేశారని. దారుణం ఏంటంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీ అందరికి కూడా చూసి ఉంటారు, టీవీ చూసే వాళ్ళు కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే మొట్టమొదటి శ్వేతపత్రం రిలీజ్ చేయాలనుకున్నదే ఆర్థిక అంశాల మీద, మీకు గుర్తుంటుంది. అయితే అలాంటిది ఏమైందంటే అది లాస్ట్కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే డేటా రావట్లేదు. డేటా రాకపోవడానికి కారణం ఏంటంటే ఒకసారి ఇప్పుడు జనరల్గా 1-2 కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు, ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చిన అప్పులు, లేదా ఎక్కడైనా 1-2 బ్యాంకుల ద్వారా తీసుకొచ్చిందంటే మనకు జనరల్గా వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కన్సాలిడేట్గా ఉంటుంది, త్వరగా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ దిగిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఇక్కడ కాదు అక్కడ కాదు, తాంది లేదు, పెట్టిన ఆస్తి తాకట్టు పెట్టిన ఆస్తి లేదు, తీసుకురాని సోర్సు లేదు. అది కాకుండా కొంత ముందు నుంచే వెరిఫికేషన్ చేస్తున్నాం, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే గుళ్ళల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, కాలేజీ ఫీజులు కట్టిన డబ్బులు దాచుకున్న ఆ డబ్బులు కావచ్చు, కోర్టుల్లో కట్టిన డబ్బులు కావచ్చు, ఇలా ఒక్కటే వెంకటకృష్ణ ఊడ్చి పడేశారు ఎక్కడ అందిన కాడికల్లా. ఇప్పుడు అది 5 సంవత్సరాల పాటు జరిగిన దందా అది ఎంత, మరి 5 సంవత్సరాల పాటు జరిగిన దందా కనీసం 5 నెలలైనా పడుతుంది మాకు తీయడానికి. కానీ వైట్ పేపరు అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోపు ప్రకటించాలి కాబట్టి ముందుగా చెప్పినట్టుగా అంటే ఎన్నికలకు ముందే మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే దినకర్ గారు లాంటి వాళ్ళు కానీ ఫర్ దట్ మ్యాటర్ మాలాంటి వాళ్ళం కానీ అందరం పుస్తకాలు పెట్టి చెప్పేవాళ్ళం కదా. ఇవాళకి 11 లక్షల కోట్లు అయింది, ఇవాళకి 12 లక్షల కోట్లు అయింది చెప్పేవాళ్ళం కదా. కానీ అప్పుడు అందిన సమాచారం ఇప్పుడు ఎందుకు శ్వేతపత్రంగా నాటకం? అదే నేను ఏమంటానంటే అక్కడే తప్పులో కాలేసామంటున్నాం మేము. మాకు అందిన సమాచారం కానీ ఇంత డెప్త్ ఉందని ఆ రోజు మేము గెస్ చేయలేకపోయినట్టు అందిన కాడికి మేము చెప్పాము బయటికి. కానీ లోపలికి పోయేట్లేకి వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మనకు, ఇప్పుడు మాకు కొంత ఆ రోజు కొంత మీడియాలో వస్తుంది, కొంత ఆర్బీఐ ద్వారా తెచ్చే ఆర్బీఐలో వస్తుంది, కొన్ని కార్పొరేషన్ల ద్వారా వచ్చినవి జీవోల ద్వారా తెలుస్తుంది. ఇట్లా ఇంటర్నల్గా లాగినంత డేటా తెలియదు కదా. అక్కడికి కొంత ఏదో సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్ కొంత సమాచారమో లేదా మీ మీడియా వాళ్ళ ద్వారా కొంత తెలుసుకొని మేము ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా అందరినీ కొంత ఉంటుంది కదా. ఇంకోటి వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అడ్డగోలుగా చేయడానికి లేదు, ప్రతిదీ కూడా సపోర్టింగ్గా ఉండాలి. సో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి, మేము చెప్పాలి, ఊరికి అసెంబ్లీలో పెట్టేది కదా మళ్ళీ. సో ఆ నేపథ్యంలో ఏమైందంటే చాలా డేటా మేము కలెక్ట్ చేయలేము, టైం సరిపోకపోవటం ఒకటి, రెండోది కూడా ఎంప్లాయీస్ కూడా భయపడుతుంటారు పాపం ఇవ్వడానికి. అంటే మా ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఆఫ్ ద రికార్డులో మళ్ళీ ఎక్కడేమని వీళ్ళు చేస్తారేమని చెప్పేసి ఆ భయం కూడా. అలా ఉద్యోగం అంటేనే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం అడిగిన సమాచారం ఇవ్వకపోతే అది ఇంకా పెద్ద క్రైమ్ కదా. ఎవడో ఏదో చేస్తాడని అంటే వాళ్ళు చేయమన్న అరాచకాలు చేయడానికి లేని భయం పై అధికారులు అడిగిన సమాచారం ఇవ్వడానికి. మీరు కరెక్ట్. ఇప్పుడు ఆ అరాచకం వాళ్ళు చేయమన్న అరాచకం ఉద్యోగస్తులు చాలా మంది చేయడం జరిగింది, చేయకుండా కూడా ఉండి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ దెబ్బకి 5 సంవత్సరాలు. నేనేమంటానంటే నిజంగా భయపడి ఇవ్వకుండా ఉంటే ఓకే, కావాలని దాచారనుకోండి అది కూడా కొంత టైం తీసుకొని మళ్ళీ మేము రైడింగ్ పెట్టుకున్నాం, సప్లిమెంటరీగా మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేస్తామని చెప్పాము మేము. సో ఇక్కడ 2 ఉన్నాయి వెంకటకృష్ణ గారు, కొంతమంది ఉద్యోగస్తులు భయపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ గవర్నమెంట్ రాగానే మాకు అనుకూలంగా రారు కదా, బుద్ధులు మారవు కదా, ఉంటారు కదా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా,
వాళ్ళని కొంతమంది తీయలేం కదా, కొన్ని పోస్టింగ్స్ అంటే ట్రాన్స్ఫర్లు చేయగలం, కొన్నిటిని తీయలేము, ట్రాన్స్ఫర్లు కాదు, వాళ్ళు ఆ పోస్టులో ఉంటారు. ఎవరు ఏంటనేది కూడా మాకు తెలుసు, కానీ మెడ పట్టుకొని అయితే వాడిని కొట్టి అయితే తీసుకోలేం కదా. కొంత టైం తీసుకొని సమాచారం డెఫినెట్గా సేకరిస్తాము. మీరు అన్నట్టుగా అడిగిన టయానికి ఇవ్వలేదు కాబట్టి